గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకున్నది కల్కి 7వ రోజు కలెక్షన్లో అద్భుతంగా ఉన్నాయి. అలాగే 7వ రోజు కూడా ఎక్సలెంట్గా అన్ని థియేటర్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లో ఈ మూవీ రాబడుతుంది. కలెక్షన్ల వర్షం, సునామీ. ఈ సినిమా గత 6 రోజుల్లో 64 కోట్ల రూపాయలు, సీడన్లో 15 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 15 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 6.5 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, అలాగే కృష్ణా జిల్లాలో 8 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లు, సుమారుగా 130 కోట్లు నికర ఆదాయం వచ్చింది. అలాగే 200 కోట్లు పైగా గ్రాస్ వసూలు వచ్చింది. అంటే హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ అది. అలాగే నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో కలెక్షన్ల వివరాలకు వెళ్తే నైజాంలో 3.5 కోట్లు, సీడన్లో 60 లక్షల రూపాయలు, అలాగే ఉత్తరాంధ్రలో 64 లక్షల రూపాయలు, ఈస్ట్ వెస్ట్లో 34 లక్షలు, అలాగే గోదావరి జిల్లాల్లో 28 లక్షలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే గుంటూరులో 25 లక్షలు, అలాగే కృష్ణాలో వచ్చి 33 లక్షలు, నెల్లూరులో 16.5 లక్షలు. అలాగే దాంతో ఈ సినిమా 6 కోట్ల నికర ఆదాయం, అలాగే 9 కోట్ల గ్రాస్ వసూళ్లు వదిలింది. గత 7 రోజుల్లో కల్కి సినిమా అత్యధిక వసూలు రాబట్టడం కాకుండా కొన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. గత 7 రోజుల్లో నైజాం 67 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 70 కోట్లు అలాగే వసూళ్లు చేసింది. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఎదురు లేకుండా నిలిచాడు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, విజువలైజేషన్ కానీ ప్రస్తుతం చాలా రికార్డులు రాసింది. 7 డేస్లో చాలా ఎన్ని వచ్చినా దాని రికార్డ్స్ అన్నీ రాసింది. అలాగే తన రికార్డులు తానే రాసుకుంటాను అని ప్రభాస్ గారు అంటాం. ఒక కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్లు వసూలు చేయగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే 168 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే ఇప్పటి వరకు 137 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే 31 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవలసింది. బ్రేక్ ఈవెంట్ దాటాలి అంటే 31 కోట్లు తీసుకురావాలి. అలాగే ఈ సినిమాకి ఇంకో విషయం ఏంటంటే సక్సెస్ మీటు ఈ ఆంధ్రప్రదేశ్లో కన్నీ విని విరగని రీతిలో చేయబోతున్నట్టు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పలు స్టార్లు హాజరవుతారని తెలిసింది. దీంతో ఈ వేడుక కోసం అంతా వేచి చూస్తున్నారు. ఇది ఎలా ఉండ టెక్నికల్ వండర్ రూపొందించిన కల్కి వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. అలాగే ఈ భారీ బడ్జెట్ చిత్రం దీపికా పదుకొణ్ నటించారు. అంటే సక్సెస్ మీటు విజయవాడలో పెట్టే అవకాశం ఉంది, లేదా తిరుపతి. ఈ రెండింటిలో ఎక్కడ దుక్కుని పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ వస్తారు అని చెప్తున్నారు.